ఈరోజు వీడియోలో పవిత్రమైన అరుణాచలం టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ అరుణాచలం ఆలయం అనేది తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఒక పురాతన మరియు ప్రసిద్ధ శివాలయం. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న గోపురం పేరు రాజగోపురం. ఇది చాలా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో తూర్పు దిశలో నిర్మించారు. మనము దర్శనానికి వెళ్ళడానికి ఈ ద్వారం గుండానే వెళ్ళాలి. భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి ఈ రాజగోపురం నుండే మొదలు పెడతారు. ముఖ్యంగా భక్తులు అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ చేసే యాత్ర చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఈ యాత్ర వేల మంది భక్తులు చేస్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది రాజగోపురానికి ముందు ఉన్న భాగం. ఇక్కడే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కర్పూరాధన చేసి దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఈ ఆలయాన్ని తిరువన్నామలై అరుణాచలేశ్వరర్ ఆలయం కూడా అంటారు. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. అమ్మవారు శివుని కళ్ళు మూసినప్పుడు ప్రపంచం చీకటిమయం అయిందని, ఆమె చేసిన తన తపస్సుతో శివుడి జ్యోతి రూపంలో కొండపైకి వచ్చాడని నమ్ముతారు. ఆ జ్యోతిని అగ్నిలింగం అని అంటారు. ఆ కొండనే తిరువన్నామలై అని పిలుస్తారు. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ మొదలు పెట్టానండి. రాజగోపురం నుంచి ఆలయాలతో ఉంటే ఇప్పుడు ఇందిరలింగం చేరుకున్నాను. ఈ ఇంద్రలింగం అనేది తిరువన్నామలైలోని అష్టలింగాలలో ఒకటి. ఇది తూర్పు దిశలో ఉంటుంది. ఇది దేవతల రాజు అయిన ఇంద్రునికి అంకితం చేయబడింది. మరియు ఈ లింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యం, విజయం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. ఈ ఇంద్రలింగం ఆలయం రాజగోపురానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఇంద్రలింగం ఆలయాన్ని దర్శించడానికి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు గుడి ఓపెన్ చేయబడుతుంది. ఈ ఇంద్రలింగం అనేది శివలింగ రూపం. పురాణాల ప్రకారం దేవతల రాజైన ఇంద్రుడు తాను చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి మరియు తనను తాను శుద్ధి చేసుకోవడానికి ఈ లింగం రూపంలో ఉన్న శివుని పూజించాడని నమ్ముతారు. ఇప్పుడు మనం ఇంద్రలింగాన్ని దాటుకొని వెళ్తూ ఉంటే దగ్గరలో మనకి వినాయకుని గుడి కనిపిస్తుంది. ఆ వినాయకుడి గుడికి వెళ్ళి దర్శించుకుని వెళ్దాం రండి. చూసారా, ఇదే వినాయకుని గుడి. చాలామంది ఇక్కడ నుంచి కూడా మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణం ఎక్కడి నుంచి మొదలు పెడితే అక్కడే ఎండ్ చేయాలి. చూసారా, గిరి ప్రదక్షిణ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రూట్స్, స్నాక్స్, డ్రింకింగ్ వాటర్, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇది వచ్చి మ్యాప్ అండి. అష్టలింగాలకి ఒక్కొక్క లింగానికి ఎంత గ్యాప్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, మనం ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఇంకా ఎంత దూరం ఉందని తెలుసుకోవడానికి. ఇప్పుడు మనము అగ్నిలింగం చేరుకున్నాం. ఈ అగ్నిలింగం అనేది రోడ్డుకి కుడివైపున వస్తుంది. మిగిలిన 7 లింగాలు రోడ్డుకి ఎడమ వైపున ఉంటాయి. ఈ అగ్నిలింగం అనేది అరుణాచల పర్వతంలోని అష్టలింగాలలో ఒకటి. ఇది తూర్పు దిశలో ఉండి అగ్ని దేవతకు అంకితం చేయబడింది. ఈ లింగం అరుణాచల పర్వతం యొక్క అగ్ని రూపాన్ని సూచిస్తుంది. ఇది శివ యొక్క తేజస్సును తెలియజేస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మనస్సులోని ఒత్తిడి తగ్గి అంతర్గత శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శివుని పంచభూత తత్వాలలో అగ్నిభూతానికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనికి ఈ అగ్నిలింగానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే, పూర్వపు కాలంలో అరుణాచల పర్వతం అగ్ని రూపంలో ఉండేది.
విష్ణువు బ్రహ్మ శివుని తేజస్సును శాంతిపరచమని వేడుకున్నప్పుడు శివుడు రూపం మార్చుకుని లింగం రూపంలోకి వచ్చాడు. అగ్నిలింగం దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చాలామంది నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. నరదృష్టి, ఏదైనా కాళ్ళు పెయిన్ ఉన్నప్పుడు కానీ చేతులు పెయిన్ ఉన్నప్పుడు అక్కడ దిష్టి తీస్తే అది బాగవుతుంది ఒక ప్రగాఢ నమ్మకం. ఇక్కడ చూడండి స్నాక్స్ అవైలబిలిటీ ఉంటుంది. రోడ్ సైడ్స్లో ఎక్కడైనా మనకి ఏం కావాలన్నా దొరుకుతుందండి. స్నాక్స్, ఫుడ్డు, ఫ్రూట్స్, జ్యూస్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందండి గిరి ప్రదర్శన. అసలు మనం నడుస్తున్నట్టే తెలియదు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాకింగ్. చాలామంది నడిచి వెళ్తారండి. గిరి ప్రదర్శన చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఆ గిరి ప్రదర్శన వ్యూ చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. అరౌండ్ 11:30, 12 o'clock అండి. షాపింగ్ మాల్ చూడండి. ఇప్పుడు మనము యమలింగం చేరుకున్నాం. ఈ యమలింగం అనేది అష్టమలింగాలలో ఇది కూడా ఒకటి. ఇది తిరువన్నామలై దక్షిణ దిశలో ఉంటుంది. ఈ యమలింగం మరణ దేవత అయిన యముడికి అంకితం చేయబడింది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల అకాల మరణం నుండి రక్షణ లభిస్తుందని, జనన మరణ చక్రం నుండి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో దక్షిణ దిశలో ఉంటుంది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే శాంతియుతమైన జీవితం మరియు అంతిమ మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సో మనం అలా గిరి ప్రదర్శన చేసేటప్పుడు చాలా గుడులు మనకు కనిపిస్తాయండి. రోడ్డుకి ఇరువైపులా చాలా గుడులు ఉంటాయి. చూడండి భక్తులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఫుట్పాత్ పైన ఎక్కడైనా మనం కూర్చోవచ్చు. అదేవిధంగా ఫుట్పాత్ పైన షాప్ కీపర్స్ చాలామంది మనకి ఆ చైర్స్ అంతా అరేంజ్ చేసి ఉంటారు. ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి గిరి ప్రదర్శన వ్యూ, పాత్ వ్యూ ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. ఆ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటుందంటే అసలు ఊహించుకోలేం. కాబట్టి మనకి జనరల్గా 1 kilometer నడవాలంటే చాలా అవస్థపడతాం కదా. కానీ ఇక్కడ 14 kilometers అసలు ఎలా నడుస్తాం మనకే తెలియదు. అసలు నడిచినట్టు కూడా తెలియదు. అదే దేవుని మహిమ. వావ్, డీర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది గిరి ప్రదర్శన చేసేటప్పుడు రోడ్డుకి కుడివైపున కనిపిస్తుందండి. వీటికి చాలామంది భక్తులు అది ఇది ఫుడ్ అంతా పెడుతుంటారు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, మిస్ చేయకండి. చాలా బాగున్నాయి కదా. పిల్లలు చాలా లైక్ చేస్తారండి. ఇప్పుడు మనము నైరుతి లింగం చేరుకున్నాం. ఈ నైరుతి లింగం అనేది తిరువన్నామలైలో గిరివలయం చేసేటప్పుడు ఎదురయ్యే 8 అష్టలింగాలలో ఒకటి. ఇది నైరుతి దిశలో ఉంటుంది మరియు నైరుతి దిశకు అధిపతి అయిన నిరుతి రాజు
భగవంతుడిని పూజించి పాపాలను పోగొట్టుకున్న క్షేత్రంగా కూడా చెప్పబడుతుంది. సో దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఆ నిరుతి అసురులకు రాజు మరియు అతను నైరుతి దిక్కుకు అధిపతి. అతన్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. సో దీనికి ఒక పురాణ గాథ ఏంటంటే, మృత్యుదేవత అయిన యముడితో కలిసి దక్షిణ రాజ్యాన్ని పరిపాలించే నిరుతి ఈ లింగం వద్ద స్నానం చేయడం ద్వారా తన పాపాలన్నీ పోగొట్టుకున్నాడని ఒక పురాణం చెప్తుంది. సో ఈ లింగానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఆరోగ్యం, సంపద, కీర్తి లభిస్తాయి మరియు చేతబడి వంటి ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సో అదేవిధంగా దంపతులు సంతానం పొందడానికి కూడా ఈ లింగాన్ని పూజిస్తారు. సో ఈ సమయంలో మనం టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ అరుణాచలం పేరు అనేది ఎలా వచ్చిందంటే, అరుణ అంటే ఎరుపని, ఆచలం అంటే కొండని అర్థం. ఈ రెండు కలిపి అరుణాచలం అనే పేరుగా చెప్పబడింది. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా కూడా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండని అర్థం. మన దేశంలో గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఈ అరుణాచలం కూడా ఒకటి. ఈ అరుణాచల క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలు, భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా, చలికి గజగజ వణుకుతున్నా కూడా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. సో ఈ అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లని చాలామంది నమ్ముతారు. అందుకే రమణ మహర్షి గారు గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. ఈ సూర్యలింగం అరుణాచలేశ్వర ఆలయంలోని అష్టలింగాల్లో సూర్యలింగం ఒకటి. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ అరుణాచల అష్టభుజ చుట్టూ 8 దిక్కుల్లో ఉన్న ఈ లింగాల్లో సూర్యలింగం ఒకటి. మరియు దీనిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శ్రేయస్సు లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీని ప్రాముఖ్యత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం, తేజస్సును పెంచుకోవడం మరియు సంపాదనను పొందడం వంటి ప్రయోజనాల కోసం భక్తులు దీన్ని పూజిస్తారు. అంతేకాకుండా సూర్య భగవానుడు ఇక్కడ శివుణ్ణి పూజించడం పురాణాలు చెబుతాయి. ఇప్పుడు మనం వరుణలింగం చేరుకున్నాం. ఈ వరుణలింగం అనేది అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ మార్గంలో ఆది అన్నామలై గ్రామానికి కొంచెం ముందు పశ్చిమ దిశలో ఉన్న ఒక ముఖ్యమైన అష్టలింగాలలో ఒకటి. ఇది వర్షానికి, నీటికి అధిపతి అయిన వరుణ దేవునికి అంకితం చేయబడింది. ఈ లింగంలో శనిదేవుడు నవగ్రహాలలో ఒకటిగా ఉంటాడు. ఈ లింగంతో శనిదేవుడు అనుబంధం కలిగి ఉంటాడు. దీని ప్రాముఖ్యత వరుణుడి కన్ను సూర్యుడని పురాణాలు చెబుతున్నాయి. వరుణుని వాహనం మకరం, భూమి, నీటిపై నివసించే జీవి. దీనిలో జింక, తల, చేప శరీరం, తోక ఉంటాయి. ఈ అరుణాచల ఆలయానికి హిందూ పురాణాల ప్రకారం కొన్ని పురాణ కథనాలు ఉన్నాయి. శివుని భార్య పార్వతి కైలాస పర్వతం మీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి సరదా కోసం తన భర్త కళ్ళు మూసింది. దేవతలకి ఒక్క క్షణం మాత్రమైనప్పటికీ విశ్వం అంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటిమయమైంది. దాని నివారణ కోసం పార్వతి ఇతర శివభక్తులతో కలిసి తపస్సు చేసింది.
ఆమె భర్త అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్నిస్తంభంలా కనిపించి ప్రపంచానికి తిరిగి వెలుగునిచ్చాడు. అతను పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడుగా, సగం స్త్రీ సగం పురుషుడుగా శివుని రూపాన్ని ఏర్పరిచాడు. అన్నామలై లేదా ఎర్రని పర్వతం అన్నామలయార్ దేవాలయం వెనుక ఉంది. దాని పేరు గల ఆలయంతో సంబంధించి కలిగి ఉంది. ఈ కొండ చాలా పవిత్రమైంది. లింగం లేదా శివుని రూప ప్రతిమ ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇంకొక పురాణ కథనం ప్రకారం ఒకసారి విష్ణువు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా శివుడు జ్వాలగా కనిపించాడు. తన మూలాన్ని కనుగొనమని వారికి సవాల్ విసిరాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్వాల పైభాగాన్ని చూడడానికి ఆకాశానికి వెళ్ళాడు. విష్ణువు వరాహావతారంతో పాతాళంలో జ్వాల దిగువ భాగానికి దాని స్థావరాన్ని కనుగొనడానికి వెళ్ళాడు. ఈ దృశ్యాన్ని లింగోద్భవం అని కూడా పిలుస్తారు. చాలా శివాలయాలు గర్భగుడి వద్ద పశ్చిమ గోడలో ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మ విష్ణువు ఇరువురు శివాని మూలాలను కనుగొనలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మ శివుని శిఖరం కనుగొన్నట్లు అబద్ధం చెప్పాడు. శివుడు దానికి శిక్షగా బ్రహ్మకు భూమిపై దేవాలయాలు ఉండకూడదని ఆదేశించాడు. ఇప్పుడు మనం వాయులింగం చేరుకున్నాం. ఈ వాయులింగం అనేది తిరువన్నామలగిరి ప్రదర్శన మార్గంలో వాయులింగం వాయుదేవుడిని సూచిస్తుంది. ఇది వాయువు యొక్క శక్తిని మరియు శ్వాస యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ లింగం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడానికి మరియు మోక్షం పొందడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈ లింగం ప్రదర్శన మార్గంలో వాయువ్య దిశలో ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఈ లింగాన్ని పూజించడం వల్ల శ్వాసపై నియంత్రణ సాధించవచ్చని, ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుందని మరియు అంతిమంగా మోక్షం పొందవచ్చని నమ్ముతారు. ఇది గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు సందర్శించే 8 అష్టలింగాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసు కలవారు రావచ్చు. 80 సంవత్సరాలు ఉండే పెద్దవాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు. కొందరైతే చిన్న పిల్లలను తీసుకొని వస్తారు. చూడండి, గిరి ప్రదక్షిణ పాత్ వ్యూ ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. ఈ వీడియో మీకు రూట్ కనుగొనడానికి ఇలా తీసానండి. ఇది చెప్పాను కదా, డైరెక్షన్ తెలియచేయడానికి, లింగాల మధ్య డిస్టెన్స్ తెలియడానికి ఉపయోగపడుతుంది. మనం ఎంత దూరం వచ్చామో ఇంకా ఎంత దూరం నడవాలి అనేది తెలియజేస్తుంది. చాలామంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారండి. కానీ కష్టం అనేది తెలియదు. అది ఎలా నడుస్తాము. ఇక్కడ మనం క్యాజువల్గా 1 కిలోమీటర్ నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇది మెయిన్ సెంటర్ అండి. చూడండి ఎంత ఐ లవ్ యూ తిరువన్నామలై అని. యాక్చువల్గా మెయింటెనెన్స్ వర్క్ నడుస్తుందండి. రోడ్లన్నీ వేస్తున్నారు. చాలా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి. ఇది డే బై డే ఇయర్ బై ఇయర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. భక్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇప్పుడు మనము చంద్రలింగం చేరుకున్నాం. ఈ చంద్రలింగం అనేది తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చే అష్టలింగాలలో ఇది కూడా ఒకటి. ఈ లింగం చంద్రుని శక్తిని ఆరాధించడానికి మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి ఉద్దేశించబడింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే, దీన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞానం మరియు భావోద్వేగ పరిపక్వత లభిస్తుందని నమ్ముతారు. చంద్రుడు 14 రత్నాలలో ఒకటిగా పుట్టింది మరియు దేవులచే శివునికి బహుమతిగా ఇవ్వబడింది. అందుకే శివుడు తన శిరస్సుపై చంద్రవంకను అలంకరించుకుంటాడు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఈ చంద్రలింగాన్ని సందర్శించి ప్రదక్షిణ చేసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. చంద్రలింగాన్ని పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది
మంచి ఆలోచనలు వస్తాయని నమ్ముతారు. ఈ చంద్రలింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, చంద్రలింగం భక్తులకి జ్ఞానం, సున్నితత్వం మరియు సంరక్షణ సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది మంచి పాలన మరియు సమాజంపై ప్రయోజకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ చూసారు కదా, హోటల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనం ఒకవేళ ఫుడ్ తినాలనుకుంటే టైం డజంట్ మ్యాటర్ అండి, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ దగ్గరలో రోడ్డుకి కుడి పక్కన ఒక మర్రి చెట్టు వస్తుంది, దాన్ని అలా షూట్ చేశానండి. చాలా బాగుంది కదా, మనం విలేజ్లో చూసేలాగానే ఉంది. కానీ ఆ గిరి ప్రదర్శన పాత్ చాలా బాగుంటుందండి, చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని సౌకర్యాలు కలిగి ఉంటుంది. ఈ అరుణాచలం టెంపుల్ వచ్చే వాళ్ళకి ఎటువంటి భయము అవసరం లేదు. చూశారు కదా, ఫుట్పాత్ పైన అన్ని అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం కుబేరలింగం చేరుకున్నాం. ఇది తిరువన్నామలైగిరి ప్రదర్శన మార్గంలో ఉన్న అష్టలింగాలలో ఇది కూడా ఒకటి. ఇది ఈశాన్య దిశలో ఉన్న కుబేర లింగం, ధనానికి అధిపతి అయిన కుబేరునికి అంకితం చేయబడినది. ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం మరియు భౌతిక శ్రేయస్సు లభిస్తుంది నమ్మకం. ఇది కుబేరుడిని, ధనదేవతను సూచిస్తుంది, భూమి తత్వంతో సంబంధించి కలిగి ఉంటుంది. దీని ఫలితం ఈ లింగాన్ని దర్శించడం వల్ల మరియు పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సంపద మరియు భౌతిక శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. దీనికి గిరి ప్రదర్శనతో సంబంధం. గిరి ప్రదర్శనలో భాగంగా 8 లింగాలను దర్శిస్తారు, అందులో కుబేరలింగం ఒకటి. ఈ మధ్యలో మనం కొన్ని విషయాలు షేర్ చేసుకున్నామండి. ఆ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పులు చాలామంది ఆలోచిస్తారు, మనం చెప్పులు ఎక్కడ తీయాలి ఏమనేది. పక్కనే ప్లేస్ ఉంటుందండి, చాలామంది వాళ్ళు మీరు చెప్పులు పెట్టి 10 to 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్రీగా అంటే పక్కన ఎక్కడైనా కూడా పెట్టేసి వెళ్ళచ్చు, దాంతో ఎటువంటి సంబంధం ఉండదు. సో మీరు ఏదైనా లగేజ్తో వస్తే తీసుకోవడానికి అకామిడేషన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ టెన్షన్ అవసరం లేదు. దీనిని మోక్ష మార్గం అంటారు. తిరువన్నామలైలోని అరుణాచలంలో మోక్ష మార్గం అనేది గిరి ప్రదర్శన సమయంలో వచ్చే మార్గం. ఇది అష్టలింగాల్లో ఒకటైన కుబేరలింగం దాటిన తర్వాత కుడివైపు కనిపిస్తుంది. ఒక ఇరుకైన మార్గం గుండా వెళ్ళడం ద్వారా భక్తులు తమ మహాన్ని లొంగ తీసుకుని శారీరక శ్రమతో కూడిన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుభవిస్తారు. ఈ మోక్ష మార్గంలో నడవడం వల్ల కర్మలు తొలగిపోయి మనస్సు శుద్ధి అవుతుందని, శారీరక ఒత్తిడి తగ్గి ఆధ్యాత్మిక పరివర్తన వస్తుందని నమ్ముతారు. ఇప్పుడు మనం నందిని చేరుకున్నామని. ఈ నంది దగ్గర ఇది వ్యూ పాయింట్. కార్తీక మాసం వచ్చినప్పుడు కొండపైన దీపాన్ని వెలిగిస్తారు కదా, ఆ దీపాన్ని ఇక్కడ నుంచి చూస్తారు. ఈ నంది అనేది శివుని వాహనం. ఆలయ ద్వారంలో ఎప్పుడు శివుని దర్శిస్తూ ఉంటుంది. ఇది మోక్ష మార్గాన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఇది వస్తుంది. ఈ గిరి ప్రదర్శన చేసే సమయంలో నా విన్నపం ఏమంటే, మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తలుచుకుంటూ గిరి ప్రదర్శన చేయాలి. ఈ ఆలయానికి, ఈ గిరి ప్రదర్శనకి చాలా ప్రాముఖ్యత ఉంది. దయచేసి టైంపాస్ చేయడానికి అలా అంతా వెళ్ళకండి.
ఓకే. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసు పైన లగ్నం పెట్టి ఓకే ఆ దేవుణ్ణి స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేయాల్సిందిగా కోరుచున్నాను. సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం మనము కోరికలు కోరడానికి గిరి ప్రదక్షిణ చేయకూడదండి. ఓకే. మన కష్టాలు మనం ఏ కష్టాలతో వెళ్తామో ఆ కష్టాలు ఆల్రెడీ భగవంతునికి తెలిసే ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చేసిందల్లా ఒకటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం ఈశాన్య లింగానికి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈశాన్య లింగం చేరుకున్నామండి. ఈ ఈశాన్య లింగం అరుణాచలగిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చే అష్టలింగాలలో ఇది కూడా ఒకటి. ఈ ఈశాన్య లింగం గిరి ప్రదక్షిణ మార్గంలో ఈశాన్య దిశలో ఉంటుంది. ఈ ఆలయం ఈశాన్య దిశకు అధిపతి అయిన రుద్రులలో ఒకరైన ఈశాన్య భగవానునికి అంకితం చేయబడింది. ఇది అష్టలింగాలలో ఒకటి. దీనికి 8 దిక్కులలో 8 లింగాలు ఉన్నాయి. ఇవి తిరువన్నామలై పట్టణానికి అష్టభుజ నిర్మాణాన్ని ఇస్తుంది. ఇది ఈశాన్య దిశకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాకుండా ఈ ఈశాన్య లింగం బుధగ్రహంతో ముడిపడి ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఈశాన్య లింగాన్ని సందర్శించడం వల్ల ఆధ్యాత్మిక మరియు అనుభవం మరియు అంతర్గత పరివర్తన లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. సో ఇప్పుడు మనం తిరువన్నామలలో గిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చి అన్ని లింగాలను దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళా ఎక్కడైతే మొదలు పెట్టామో రాజగోపురం దగ్గర అక్కడికి తిరిగి వెళ్తున్నాం. సో మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నా 2వ వీడియో అండి. మొదటి వీడియో వినాయక చతుర్థి సెలబ్రేషన్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మొదటి ప్రాముఖ్యత వినాయకుడికి ఉంటుంది కాబట్టి పూజ విషయంలో. సో ఇది నా 2వ వీడియో. అరుణాచలం టెంపుల్తో వీడియో తీశాను. సో ఇప్పుడు నేను షేర్ చేసుకున్న వాటికి సంబంధించి ఏదైనా తప్పులున్నా కానీ మీకు ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. ఖచ్చితంగా నేను కరెక్షన్స్ చేసుకుంటాను. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి చాలా వీడియోలు చేస్తాను. దయచేసి మీరు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో మనం ఇప్పుడు రాజగోపురం చేరుకున్నాం. ఎక్కడ గిరి ప్రదర్శన మొదలు పెట్టామో అక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి చేరుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకొని మన గిరి ప్రదర్శనని పూర్తి చేస్తాం. ఈ గిరి ప్రదర్శన పూర్తి చేసిన తర్వాత ఎవరైనా దేవుడి దర్శనానికి వెళ్ళాలనుకుంటే అది తెల్లవారుజామున 5:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారండి. నైట్ అరౌండ్ 8:30, 9కి క్లోజ్ అయిపోతుంది. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవాలి. సో దర్శనం వచ్చేసి డిపెండ్స్ అండి. వీక్ డేస్ అయితే 1.5 అవర్ అవుతుంది. వీకెండ్ అయితే ఒక 2 అవర్స్ పడుతుంది. పౌర్ణమి రోజు అయితే అది మన చేతిలో లేదండి. ఇట్ మే టేక్ 7 to 8 అవర్స్ ఆల్సో, సమ్టైమ్స్ 5 అవర్స్ ఆల్సో. థ్యాంక్స్ అండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. చివరిగా ఒక చిన్న టిప్, ఎవరైతే బస్సు ప్రయాణం చేస్తారో వాళ్ళు బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో పెట్టుకొని రాజగోపురం నుంచి స్టార్ట్ చేయండి.